దర్శనం ప్రారంభం చేసిన తర్వాత ఒక కళ్యాణ ఘట్టంతో పూర్తి చేయడం అనేటటువంటిది చాలా మంచి సంప్రదాయం. అన్నిటినీ మించి రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత వివాహం అయిపోయి సంసారంలో ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడి యొక్క పాదములు దొరుకుతాయి. ఇంకంతకన్నా భాగ్యం ఏం కావాలి? ఇంకా వివాహము కావలసినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటే, నేను మగపిల్లల్ని కూడా కలిపి ఎందుకన్నానంటే ఒక ఆడపిల్లకి పెళ్ళైతేనేగా ఈ మగపిల్లాడికి అవుతున్నట్టు. అందుకని రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్నంత మాత్రం చేత 2 ఫలితములు లభిస్తాయన్నారు పెద్దలు. ఏమిటో తెలుసా అండి? ఒకటి, వివాహము కాని వారికి వివాహం అవుతుంది. రెండోది, వారి జాతకంలో ఒకవేళ అంత యోగ్యురాలైన భార్య రావాలని రాసి ఉండకపోయినా, యోగ్యుడైన భర్త రావాలని రాసి ఉండకపోయినా, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్త్రం నశక్యతే. ఒకసారి నొసటన చతుర్ముఖ బ్రహ్మగారు వ్రాసినటువంటి వ్రాతని ఎవ్వరూ తప్పించుకోలేరు. అందున ఒక వ్యక్తి యొక్క జీవితము, ఆయన యొక్క సుఖ సంతోషములు ఎవరి మీద ఆధారపడతాయంటే ప్రధానంగా జీవిత భాగస్వామి మీదే ఆధారపడతాయి. ఈయన ఏటికి ఎగసన్నా లాగితే ఆవిడ ఏటికి దిగసన్నా లాగిందనుకోండి, ఏ విషయంలోనూ మనసులు కలవకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది సంసారంలో? అందుకే భారతీయ సంప్రదాయంలో అన్నిటికన్నా పెద్దపీట వివాహంలో దేనికి అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకంటే జీలకర్ర బెల్లం కలిపి నూరితే అందులోంచి ధనాత్మకమైనటువంటి విద్యుత్తు ప్రవహిస్తుంది. అలా ప్రవహించేటటువంటి పదార్థములు ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ వాటిని నూరరు. ఎందుకని అంటే ఇవి 2 మంగళప్రదమైనటువంటి ద్రవ్యములు. ఈ రెండిటినీ కలిపి నూరి మూర్ధన్య స్థానమునందు ఒకరి తల మీద ఒకరు ఉంచుకుంటే ఒకరి అభిప్రాయమును వేరొకరు గౌరవించి ఇద్దరూ కలిసి సంసారమునందు 2 చక్రములు కలిగినటువంటి బండి సమానంగా నడిచినట్టుగా వృద్ధిలోకి వస్తారు. అందుకే భారతీయ సంప్రదాయంలో అన్నిటికన్నా దారుణాతి దారుణం ఏమని భావిస్తారంటే, ఒకసారి తాళి కట్టిన తర్వాత కష్టమో నిష్ఠూరమో జీవితాంతం ఇంకా భార్యతో ఉండడమే. అంతేకాని అంత తొందరగా అస్తమానం 10 నిమిషాల క్రితం వివాహం చేసుకోవడం, అరగంట తర్వాత విడాకులు ఇచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకుని ఏడ్చాడు మహానుభావుడు. భారతీయ సంస్కృతి యొక్క 999 పడగలు చితికిపోయాయి. 1000వ పడగ మాత్రమే ఇంకా ఈ భారతీయ వైవాహిక సంస్కృతి ఈ దేశానికి జీవనాడి బ్రతికి ఉన్నది అని 1000 పడగలు రచించారు ఆయన. అందుచేత ఒకవేళ జాతకంలో బ్రహ్మగారు లలాటమునందు వ్రాసినటువంటిది సరి అయినటువంటి లేదా తన మనస్సుని అర్థం చేసుకుని తనతో కలిసి నడవగలిగినటువంటి భార్య లేదా భర్త రాకూడదు, దాని వలన కష్టం అనుభవించాలని లలాటమునందు వ్రాసి ఉన్న రుక్మిణీ కళ్యాణం విన్న ఆడపిల్లలకి ఆ వ్రాత ఎక్కడుందో ఆ శక్తి. వ్యాఖ్యాతలు దాన్ని పట్టి చూపించారు, ఎక్కడుందో ఆ శక్తి. నేను ఆ ఘట్టం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అందుచేత అంత శక్తివంతమైన ఘట్టం. అందుకే పూర్వకాలంలో 2 తప్పకుండా చేసేవారు. ఒకటి, ఇంట్లో పెళ్లి సంబంధం చూడడం ప్రారంభిస్తే తప్పకుండా రుక్మిణీ కళ్యాణం ముందు వినిపించేవారు. రెండోది, వివాహమై ఇంట్లో కోడలు కానీ కూతురు కానీ గర్భిణీగా ఉంటే తప్పకుండా రామాయణాంతర్గతమైన బాలకాండలోంచి స్కందోత్పత్తిని వినిపించేవారు. ఈ 2 వంశాన్ని రక్షిస్తాయి. అందుకని రుక్మిణీ కళ్యాణం అంత పరమ పవిత్రమైన ఘట్టం. ఇది కేవలం వివాహం కాని ఆడపిల్లలకే అయితే, సార్ మీరు చెప్పడం ఎందుకు, మీకు అయిపోయింది కదా వివాహం అనుకోవచ్చు మీరు. వివాహం అయినటువంటి వారికే, వివాహం కాని వారికే కాదు, వివాహమైనటువంటి వారికి రుక్మిణీ కళ్యాణ ఘట్టం విన్నంత మాత్రం చేత, అందులో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని ప్రతిరోజు కృష్ణ పరమాత్మ ముందు విజ్ఞాపన చేసినంత మాత్రం చేత మనం ఏ అంతఃశత్రువులని గెలవలేమో ఆ అంతఃశత్రువులను ఈశ్వరుడే పరిమార్చి మనని తనవాడిగా చేసుకుంటాడు. ఆయన మీదకి పూచి పెడుతుంది. శరణాగతి ధర్మం మనకి ప్రకాశిస్తుంది లోపల. అంత శక్తివంతమైనటువంటి ఘట్టం కాబట్టి సాధారణంగా రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తారు. అందుచేత ఇవాళ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని తీసుకోవలసి వచ్చింది.